కుండలిని కానీ సాధన కానీ ఇవన్నీ దేనితో చేస్తున్నారు? మనస్సుతో చేస్తున్నారు. మనస్సు అనేటువంటిది వాస్తవంగా లేదు. శరీరముతో తదాత్మం చెందినందువల్ల మనస్సు అయింది. కాబట్టి శరీర భావనలో ఉండేటువంటి దీన్ని జడము అంటారు. అంటే జడము అంటే మనస్సుకు స్వతహాగా శక్తి లేదు. దీనికి చైతన్యం అనేటువంటిది ఆధారంగా ఉంది. అదేవిధంగా శరీరం జడం, స్వతహాగా శరీరానికి శక్తి లేదు. మనసు వల్ల శరీరం నడుస్తుంది. మనసు చైతన్యం, శరీరం జడం. ఇప్పుడు మనస్సును మనము ఆలోచన చేస్తే మనస్సు అనేటువంటిది ప్రత్యేకంగా లేదు. దానికి ఉదాహరణ అడవి అన్నాం. అడవి అంటే చెట్లన్నిటిని కొట్టేసినాం. అడవి ఉందా? లేదు. నువ్వు అడవిని తీసేసినావా, చెట్లను కొట్టేసినావా? చెట్లను కొట్టేసాం. చెట్లను తీసేసినావు అంటే అడవి అనేది ప్రత్యేకంగా లేదు. చెట్ల యొక్క సమూహాన్ని కలిపి అడవి అన్నారు. అలాగే మనలో జీవితమంతా మనలో ఉండబడినటువంటి ఆలోచనలు, అనుభవాలు, సాధనలు, ఆలోచనలు ఇవన్నీ కూడాను మనస్సు. అంటే ఆలోచనలు, అనుభవాలు, జీవితంలో కలుగుతున్నటువంటి అన్ని చర్యలు కలిపి మనస్సు అన్నారు. అంటే మనస్సు అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.